మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం తన నూతన పార్టీ పేరు, విధి విధానాలను ప్రకటించబోతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కొత్త పార్టీ లక్ష్యం ఇతర ప్రత్యర్థులు కాదని, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే అని స్పష్టంగా కనిపిస్తుంది. కవితకు వచ్చే ప్రతి ఓటు బీఆర్ఎస్ నుంచే వస్తుందని, ఆమెకు కూడా ఈ విషయంపై పూర్తి స్పష్టత ఉంది. కవిత ప్రకటించబోయే పార్టీ విధానాలు, చేరికలు అన్ని బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే దిశగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, తనతో గతంలో కలిసి పనిచేసిన క్యాడర్ను తన వైపు తిప్పుకోవడం ద్వారా బీఆర్ఎస్ పునాదులను కదిలించాలని ఆమె వ్యూహరచన చేస్తున్నారు. శనివారం జరగబోయే బహిరంగ సభలో బీఆర్ఎస్ వైఫల్యాలను, ప్రస్తుత నాయకత్వ ధోరణిని ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ఒక్కోసారి సొంత మూలాలనే టార్గెట్ చేయాల్సి వస్తుందన్న సూత్రాన్ని కవిత అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకున్న తెలంగాణ సెంటిమెంట్, క్యాడర్ బలాన్ని తన కొత్త పార్టీకి మళ్లించుకోగలిగితేనే ఆమె రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది. అందుకే ఏమాత్రం మోమాటం లేకుండా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే తన పార్టీకి ప్రాతిపదికగా మార్చుకోవాలని ఆమె నిశ్చయించుకున్నారు. చేరికల విషయంలో కూడా బీఆర్ఎస్ మాజీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.